పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగిన 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వ బడ్జెట్ను ప్రవేశపెడతారు. 2 భాగాలుగా బడ్జెట్ సెషన్లలో మొదటి భాగం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13వ తారీఖు 9 సెషన్లలో జరగనుంది. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోదీ బడ్జెట్ పై చర్చకు నిర్మలా సీతారామన్ సమాధానమిస్తారు. స్వల్ప విరామం తర్వాత బడ్జెట్ సెషన్ రెండో భాగం మార్చి 10న ప్రారంభం కానుంది. అనంతరం వివిధ మంత్రిత్వ శాఖల నుంచి గ్రాంట్ల అభ్యర్థన బడ్జెట్ ప్రక్రియపై చర్చలు జరుగుతాయి. ఏప్రిల్ 4న బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ కాన్ఫరెన్స్ సిరీస్ లో మొత్తం 27 సెషన్లు జరగనున్నాయి. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపుదల, కొత్త పథకాల ప్రకటన ఈ బడ్జెట్ లో ఉంటాయని భావిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల, శీతాకాల సమావేశాలను ప్రతిపక్షాల అడ్డుకోవడంతో బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగుతాయని అంచనాలు నెలకొన్నాయి.